హలో పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు హాలోకంలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియో హార్వెస్టింగ్ గురించి. మన గార్డెన్లో వచ్చేసిన వెజ్జీస్ అన్నిటినీ కోసేద్దాం రండి. ముందుగా ఏమేమి వచ్చాయో చూపిస్తున్నాను ఇక్కడ. బెండకాయలు, చెరీ టొమాటోస్, నార్మల్ టొమాటోస్, దోసకాయలు, అలాగే ఒక వంకాయ, సొరకాయలు, ఇంకా పొట్లకాయలు, చిక్కుడుకాయలు ఇవన్నీ వచ్చేసి ఉన్నాయి. సో వాటన్నిటిని హార్వెస్ట్ చేసేసుకుందాం రండి. గార్డెన్లో బటర్ఫ్లైస్ అయితే తెగ తిరిగేస్తున్నాయి. నాకైతే వాటిని చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది అనమాట. అంత హ్యాపీగా ఉంటుంది అవన్నీ చూస్తూ ఉంటే. సో ఇవన్నీ పర్పుల్ బీన్స్ని కోసేసాను. ఈసారి మీరు అందరూ చెప్పిన కమెంట్స్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని డేస్ దానికి టైం ఇచ్చాను. హోప్ లోపల సీడ్ బల్జ్ అయిందని అనుకుంటున్నాను. అది వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఖచ్చితంగా చూసి ఈసారి కూడా కమెంట్ చేయండి. లాస్ట్ వీడియోని అంతమంది వాచ్ చేసి సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఇంకొక టైప్ ఆఫ్ బీన్స్. వీటిని కూడా కొన్ని హార్వెస్ట్ రెడీ ఉంటే కోసేస్తున్నాను. ఈసారి హార్వెస్ట్తో అయితే ఐఎమ్ సో హ్యాపీ. అండ్ దోసకాయలు కూడా వచ్చేసి ఉన్నాయి. అవి కూడా కోసేస్తున్నాను. దోసకాయలు ఎందుకో సైజు కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి నాకు. మేబీ సీజన్ అయిపోవస్తుంది, చెట్టులో బలం లేదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ సజెషన్స్ ఆర్ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, చూసి నేర్చుకుంటాను. ఈసారి హార్వెస్ట్తో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. రోమా టొమాటోస్ ఇవైతే చాలా డేస్కి వచ్చాయి. ఫస్ట్లో తెగ కాసేసాయి, మధ్యలో బ్రేక్ ఇచ్చాయి. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను వీటిని. రోమా టొమాటోస్ ఒక 3 వచ్చాయి. సో అలా కోసేస్తున్నాను అనమాట. మన ఇంట్లో వామాకు కూడా ఉంది, అక్కడ చూస్తున్నారు కదా కనపడుతుంది. అది ఒక రోజు కోసి మీ అందరికీ చూపిస్తాను. సో ఇదనమాట నా హార్వెస్టింగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్. నా గార్డెనింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ చూసి ఎవరైనా ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా నేను గార్డెనింగ్ చేస్తున్నందుకు దానికి ఒక సార్థకత లభించినట్టే అన్న ఫీలింగ్. ఫస్ట్లో చెప్పిన చిక్కుడుకాయలు ఇవే అనమాట, బల్జ్ అయి ఉన్నాయి కదా. సో మీరు చెప్పినట్టే కోసానో లేదో మళ్ళీ కమెంట్ చేయండి. నేను కమెంట్స్కి తప్పకుండా రిప్లై ఇస్తాను. వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.